కృపాభరితుడా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఈ భూమి మీద ప్రభా, నా తండ్రి, మా దేవుడైన యెహోవా కొరకు పరిశుద్ధ స్థలములను కట్టడానికి మమ్మల్ని కూడా మీరు ఎన్నిక చేసుకున్నారు. ఈరోజు ఉదయకాలమందు వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను, నాయన, ప్రతి కుమార్తెని మీ పాదాల చెంత పెట్టి ప్రార్థిస్తున్నాను. తండ్రి, నేను ప్రభుని నమ్ముకున్నాను అనే ఆలోచన కాకుండా పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారి మందిరాన్ని ఈ భూమి మీద కట్టాలి, పరలోక రాజ్యము చేర్చబడటానికి అనేకుల్ని ప్రభు కొరకు సిద్ధపరచాలి అనేటటువంటి గొప్ప ఆలోచన ప్రతి వారికి దయచేయండి. మీ పరిశుద్ధమైన మందిరమును కట్టడానికి కావలసిన ఉపకరణములు, కావలసిన బంగారము, కావలసిన వెండి, ఎన్నో శ్రేష్టమైన పదార్థములు పోగు చేసి సర్వశక్తిమంతుడైన దేవుని కొరకు శ్రేష్టమైన మందిరాన్ని నిర్మాణము చేసే భాగ్యాన్ని ప్రతి వారికి మీరు దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 16వ తారీఖు 2025 ఆదివారం. ప్రియ దైవ జనాంగమా, మీ అందరి ప్రార్థనలను బట్టి గుడారాల పండుగ ఆశీర్వాదకరంగా జరిగాది. మన చిన్న బ్రదర్స్ నుండి పెద్ద పాస్టర్ల వరకు, పెద్ద పాస్టర్ల వరకు నిర్విరామంగా కష్టపడి పనిచేశారు. చిన్న సిస్టర్ గారి వద్ద నుండి పెద్ద సిస్టర్ల వరకు నిర్విరామముగా కష్టపడి పనిచేసి గుడారాల పండుగలో దయాక్షేత్రము, దేవుని యొక్క పొలము, దయగలిగిన ఆ పొలాన్ని చూపెట్టారు. అనేక మంది, లక్షల మంది రావటానికి, ప్రభు వాక్యం వినటానికి కృప చూపెట్టారు. దేవునికి స్తోత్రాలు. దయచేసి మానక మీరు ప్రార్థించినందుకై వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ఇమ్మానుయేలు పరిచర్యల నిమిత్తము కూడా హైదరాబాదు, మదనపల్లి, పలమనేరు, ఇందులో కలిసి పనిచేస్తున్నటువంటి దైవ సేవకులందరి కొరకు, దైవ సేవకురాళ్ళందరి కొరకు మానక ప్రార్థించండి. ప్రతి మాసం మదనపల్లి ప్రార్థనా గోపురంలో ప్రతి మాసం 2 రోజుల కూడికలు జరుగుతూ ఉంటాయి. ఆసక్తి కలిగిన బిడ్డలందరూ కూడా వచ్చి అందులో స్థిరపడి, బలపడి, ప్రభు వాక్యము చేత సరిచేయబడి వెలుదురుగాక. ఆమెన్. ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం నుండి. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను కనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాను. వింటున్న దైవ జనాంగమా, దావీదు గారు ఏండ్లు నిండిన వృద్ధుడైపోయాడు. తన అనంతరం ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా తన కుమారుడైన సొలొమోనును ఆయన నియమించాడు. ఈరోజున ఆలోచించవలసిన విషయం, దావీదు గారి కుటుంబంలో తన తరువాత ఇశ్రాయేలు ప్రజల కొరకు సొలొమోనును నియమించాడు. ఈ వాక్యం వింటున్న తండ్రులారా, మీరు వయసు మళ్ళిన వృద్ధులు మీ అనంతరం లేక మీ వృద్ధాప్యంలో మీ పిల్లలను, మీరు వృద్ధులు కాకముందే మీ పిల్లలను మీరు స్థిరపరిచారా? మీ పిల్లల్ని మీరు బలపరిచారా? ఎంతోమంది తల్లిదండ్రులు
వారి పిల్లల్ని తప్పు త్రోవలో నడిచేటటువంటి వారుగా తయారు చేశారు. ఎందరో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మా పిల్లలు మమ్మల్ని పోషించలేదని, మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదని, మా పిల్లలు మా దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ రాసుకొని మమ్మల్ని అనాథల్ని చేశారని ఎందరో వాపోతూ ఉన్నారు. వీధిన పడి ఏడుస్తూ ఉన్నారు. వారి సమస్యని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా, ఎడతెరిపి లేకుండా, వృద్ధాప్యంలో నిలువ నీడ లేకుండా ఏడ్చుచున్నవారు చాలామంది, ముఖ్యంగా చాలామంది అరబ్ దేశాలకు, బయట దేశాలకు ఉద్యోగాలకని వెళ్ళి వేల రూపాయలు అప్పు చేసి అక్కడికి వెళ్ళి సరైన పనులు దొరకక, సరైన జీతం లేక, ఇక్కడ తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీలు పెరిగి ఎన్నో కష్టాలు పడి అప్పులు తీరుస్తూ కష్టపడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోనీ అవన్నీ చేసి పిల్లల్ని బాగా చదివించుకుందాము, ఒక ఇంటిని కట్టుకుందాము, ఇంత దూరం వచ్చాము అనుకుంటే వారు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి భర్తలు త్రాగుబోతులు, తిరుగుబోతులుగా, పిల్లలు కూడా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ అసలు తల్లి పడే కష్టము కానీ, తండ్రి పడే కష్టము కానీ వారు ఎరుగకుండా పెద్ద పెద్ద బైకులు, ఇష్టానుసారంగా ఎవరినో మేము వాణ్ణిని ప్రేమించాము, వీడిని ప్రేమించామని పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. కష్టపడి పెంచి పెద్ద చేసి ఒక మంచి భవిష్యత్తు వారికి ఇద్దామని అనుకున్న తల్లి ఆలోచనలు, తండ్రి ఆలోచనలు నీరుగారిపోయాయి. దైవ జనాంగమా, దావీదు తన వృద్ధాప్యంలో ఏండ్లు నిండిన తర్వాత తన కుమారుని రాజుగా నియమించాడు. ఎంత గొప్ప మాట! మీకు చాలామందికి ఏండ్లు నిండుతూ ఉన్నాయి, వయసు పెరిగిపోతూ ఉంది, శరీరంలో బలం తగ్గిపోతూ ఉంది, శరీరంలో జవసత్వాలు ఉడిగిపోతూ ఉన్నాయి. మన చుట్టూ చూస్తే ఆధారం ఏదీ లేనట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి నీ దయనీయమైన పరిస్థితిని బట్టి ఏడవాలను, చావాలను అర్థం కాని రీతిగా మారిపోయాది. ఎందుకు అంటే దావీదు గారు ఏండ్లు నిండి వృద్ధాప్యంలోకి వచ్చిన తరువాత తన కుమారుని రాజుగా నియమించాడనే మాట గొప్ప సమాచారం. దావీదు గారు ఆ రీతిగా చేయటానికి గల కారణం, దావీదు ప్రతిరోజు 7 పర్యాయాలు దేవుని స్తుతించేవాడు. అంతేకాదు, ప్రతి రాత్రి కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. దావీదు గారు, దేవా, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు నేర్పించమని, నాకు బుద్ధి దయచేయమని ప్రార్థించాడు. దేవా, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొన్నాను అని చెప్పాడు. అంతేకాదు, దావీదు గారు, దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పాడు. మీరు దూరాన ఉన్న, సమీపాన ఉన్న ఒక కుటుంబంలో వృద్ధాప్యం వచ్చిన తల్లి తండ్రి తమ పిల్లలను స్థిరపరచలేని కారణం ఏమిటంటే, తండ్రులారా, తల్లులారా, దేవునితో మీకు సరైన సంబంధాలు లేక, పనికిరాని సంబంధాలు, పనికిరాని అలవాట్లు, పనికిరాని చేష్టలతో మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతూ ఉన్నాం. వారిని ఎందులోనూ స్థిరపడనివ్వకుండా చేస్తూ ఉన్నాం. కనీసం ఈరోజైనా మార్పు చెందండి. ఏండ్లు నిడిచి
ఏండ్లు గడిచి వృద్ధాప్యం వచ్చేసాది. ఇప్పుడైనా ప్రభు వైపు తిరిగి కన్నీరు కార్చండి. మీ వస్త్రములు కాదు చింపుకోవాల్సింది, మీ హృదయాలు చింపుకొని కన్నీటితో ప్రభుల వారి దగ్గర మొరపెడితే ఆయన కనికరించి నీ కుటుంబాన్ని కుదట పెడతాడేమో. దేవుడు జాలిగల దేవుడు, దేవుడు దయగల దేవుడు, కనికర పూర్ణుడు ఆయన. ప్రభు వైపు తిరగండి, ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చండి. మీ బిడ్డల కొరకు మోకాళ్ళ మీద నిలబడి సర్వోన్నతుడైన దేవుని వైపు చేతులెత్తి మొరపెట్టండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. మిమ్మును మీ కుటుంబాన్ని ఆ కృపగల దేవుడు తన దక్షిణ హస్తము చేత నడిపించి క్షేమస్థితిని దయచేయును గాక. ఆమెన్, ఆమెన్. 23వ అధ్యాయం మొదటి వచనాన్ని చెప్పాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.